వెల్కమ్ టు రాజనీతి. సిఆర్డీఏ పరిధిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది. ఈ సిఆర్డీఏ పరిధిలో 29 గ్రామాలే కాకుండా దక్షిణాన గుంటూరు, పశ్చిమాన సత్తెనపల్లి, జగ్గేపేట, తూర్పున తెనాలి, ఉత్తరాన గుడివాడ, గన్నవరం ప్రాంతాలన్నీ కూడా ఈ సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. ఈ పరిధిలో ఉండే ప్రధానమైన సంస్థలు, కొంచెం పేరున్న సంస్థలకు అమరావతి పేరుతో నామకరణం చేస్తే ఆ ప్రాంత ప్రజలకు కూడా మేమంతా అమరావతిలో భాగస్వాములు అనే ఒక భావన ఏర్పడుతుంది, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. అమరావతి అంటే అదేదో 29 గ్రామాలది అన్నట్టుగా కాకుండా అమరావతి మనందరిదే అనే భావన రావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానిని రద్దు చేసినప్పుడు కూడా మొదట 29 గ్రామాల ప్రజలే రోడ్డు మీదకి వచ్చారు, కానీ పక్కనే ఉన్న మిగతా ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఈవెన్ మంగళగిరిలో కూడా ముందు ఈ పరిసర ప్రాంతాలు ఓన్ చేసుకుంటే ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఓన్ చేసుకుంటుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ రావాలంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రధానమైన సంస్థలకు ఆ ప్రాంతం పేరుతో పాటు చివరి అమరావతి అనేది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కొంత ఎమోషనల్ కనెక్టివిటీ వస్తుంది. ఉదాహరణకి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది మంగళగిరిలో. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరిని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అమరావతిగా మార్చవచ్చు, అతి సమీపంలో ఉంది కాబట్టి. అలాగే ఎయిమ్స్ అమరావతి, కేఎల్ యూనివర్సిటీ అమరావతి, నాగార్జున యూనివర్సిటీ అమరావతి, అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతి, విజ్ఞాన్ యూనివర్సిటీ అమరావతి అని పెట్టచ్చు. పోలీస్ హెడ్ క్వార్టర్స్, డీజీపీ ఆఫీస్ కూడా మంగళగిరిలో ఉంది. అమరావతి రాజధాని కాబట్టి అమరావతి పేరు పెట్టుకోవచ్చు. ఏపీఎస్పీ బెటాలియన్ కూడా మంగళగిరిలో ఉన్న బెటాలియన్ పేరు కూడా అమరావతి అని పెట్టుకోవచ్చు. లేదంటే ఉన్న పేరు ఉంచి అమరావతి పేరు యాడ్ చేయొచ్చు. మనం హైదరాబాద్లో చూస్తున్నాం, చాలా సంస్థలకి ఆ ప్రాంతాల పేర్లు కాకుండా హైదరాబాద్ అనే ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ అని ఉంటుంది, కానీ రామోజీ ఫిల్మ్ సిటీ అబ్దుల్లాపూర్ మెట్ అనరు, బిట్స్ జవహర్ నగర్ అనరు, ఐఐటి కంది అనరు. బిట్స్ హైదరాబాద్ అంటారు, ఐఐటి హైదరాబాద్ అంటారు. హైదరాబాద్కు దూరంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం పేరుతో పాటు హైదరాబాద్ యాడ్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అంటారు, కానీ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి అంటారు. కాబట్టి అమరావతి సరౌండింగ్స్లో ఉన్న పేరొందిన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కూడా అదే రీతిలో ఆ ప్రాంతం పేరుతో పాటు అమరావతి అనేది యాడ్ చేస్తే కొంతవరకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనే పేరు, ఆ ప్రాంతం ఇష్టం లేదు. ఎందుకో తెలియదు. మేమేం పాపం చేసామని అక్కడ వాళ్ళు అడిగితే దానికి జవాబు కూడా ఉండదు. కొంతమంది మానసిక రోగులు కారణం లేకుండానే ద్వేషిస్తుంటారని సర్ది చెప్పుకోవాలి. ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పేరు పాపులర్ కాకూడదని అమరావతిలోని ప్రఖ్యాత ప్రైవేట్ యూనివర్సిటీలైన విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల పేర్లు బలవంతంగా మార్పించాడు. విట్ అమరావతి అని పేరుండేదండి, దాన్ని విట్ ఆంధ్రప్రదేశ్గా మార్పించాడు. అమరావతి అనే పేరు ఉండటానికి వీల్లేదని శాసించాడు. వాళ్ళు పాటించాల్సి వచ్చింది. ఆ రోజున పరిస్థితులు అలాంటివి, ఎవరైనా పాటించాల్సిందే. విట్ ఆంధ్రప్రదేశ్గా మార్చుకున్నారు. అలాగే ఎస్ఆర్ఎం అమరావతి అనే పేరుని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్గా మార్పించాడు. ఈ విషయాన్ని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అమరావతి చట్ట సవరణ జరిగిన తర్వాత, చట్టబద్ధంగా గుర్తింపు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పేరు అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ అని మార్పించాడని. కాబట్టి ప్రభుత్వం అమరావతిని పాపులర్ చేయడానికి, అమరావతితో ప్రజలకు ఎమోషనల్ కనెక్టివిటీ పెంచడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.